ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడు అయిన మా అతి ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనములు. మీ అదృశ్య సన్నిధి మా ఆంతర్యంలోనూ మా ప్రభువుగా దేవుడుగా సంఘంలో శిరస్సుగా మా సహవాసం మీతో కూడా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. నీ మాటను ప్రత్యక్షంగా కూడా మేము అర్థం చేసుకుంటే నాయన, మా సహవాసాలు ఎన్నోసార్లు మీతో ఉండకుండా తప్పిపోయే పరిస్థితిని మేము జయించగలం. మీ మాట మీద మీరు ఉంటారు. 2-3 విశ్వాసులు కూడిన సమాజంలో మీ సన్నిధి నేను ఉంటాను అని చెప్పారు. ఇక మీరు మాతో ఉన్నారు అనే వాస్తవికతను సంపూర్ణముగా మేము విశ్వసించవలసి ఉన్నది. ప్రతి నియామక కూడికలో మేము ఏ సమయం ప్రకటించుకున్నామో ఆ సమయానికి మీరు మందిరంలో ఉంటారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు. సంఘం ఎక్కడ కూడుకున్నా ఉంటానన్నారు. మా నియామక కూటాలలో మీ సన్నిధి మాకు మధ్య ఉంచినందుకు మీకు ఎంతగానో మా స్తుతులు చెల్లించుకోవచ్చు, కీర్తించుకుంటున్నాం. ఎలా ఆరాధించగలం, ఎలా స్తుతించగలం మిమ్మలను? శిలువ సువార్త కూడికల్లో, శిలువ ధ్యాన కూడికల్లో ఉన్నారు, శిలువ సువార్త కూడికల్లోనూ ఉన్నారు. మీ పునరుద్ధానమును కూడా మేము సెలబ్రేట్ చేసుకునేందుకు మీ సన్నిధి మాతో ఉంచి అనేక మంది బిడ్డలకు యేసు సజీవుడైన దేవుడు ఎందుకు మరణించారు, అయినా వారు ఇప్పుడు సజీవుడిగా తిరిగి లేచారని మానవాళి రక్షణ కొరకే ఆయన సువార్త కూడా ప్రకటించే భాగ్యం ఇచ్చారు. తిరిగి ఈ సంఘ సహవాసం మీరే శిరస్సుగా ఉండి మా విశ్వాసం ఉత్పత్తి చేయడానికి మీ వాక్యమే మూల కారణం. విశ్వాస ఉత్పత్తికి నీ వాక్యమే మూల నాయన ధనం. మూలమైనటువంటి ఆ విశ్వాసానికి ఆధారమైనటువంటి నీ వాక్యమే మా ఆత్మీయ జీవితాన్ని పటిష్టం చేసేది. నీ వాక్యం సద్వాక్య ధననిధిగా జీవజల బొగ్గగా మాలో నాటండి. మంచి నేలను పడిన విత్తనం 100 ఫలించేలా చేయండి. శుతివలే మాలో కఠినత్వం అంతా పగలగొట్టండి. అగ్నివలే ఏ మూల ఉన్న అనైతికమైన అపవిత్రత అయినా ఏది ఉన్నా కాల్చివేయండి. నీ యొక్క వాక్యం ఎటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గం కంటే పదునైనదే. ప్రాణ ఆత్మలు విభజించినంత మట్టుకు దూరి ఊహల్లో ఉన్న ఉద్దేశాల్లో కూడా మమ్మల్ని యథార్థతలో నిలబెట్టడానికి సహాయము దయచేయండి. దొరికిన సర్వశరీరానికి ఆరోగ్యం అన్నారు. నీ వాక్యమే మాకు మందు వలె ప్రతి రుగ్మత పటాపంచలవుటకు సహాయం చేయండి. మనస్సులో శాంతి, సమాధానం, చిత్తవృత్తిలో నీకు లోబడే నూతనత్వం, అలాగే ప్రభువా మా యొక్క సర్వ శరీరానికి, ఆత్మకు, మనస్సు కూడా గొప్ప ఉజ్జీవాన్ని కలిగించి మీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా కన్నులు తెరువమని యేసు నామమును స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ స్టడీ అనే ఈ పరిచర్యలో మరలా మనం పాలు పొందడానికి దేవుడు మనకెంతో కృపనిచ్చారు. బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యతను మరలా మనం గుర్తు చేసుకుని ఈ లైన్లోకి రావాలి. చక్కగా సమయానికి వచ్చారు. ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి కాబట్టి కాలం అటు ఇటు అవుద్ది. వాటిలో నుండి రావాలి కాబట్టి నువ్వు సమయానికి ఇక్కడ ఉండాలి అని గట్టిగా మనం హెచ్చరించడానికి కూడా ఇది కుదరనటువంటి సమయం. కాబట్టి ఎవరికి వారే హెచ్చరిక చేసుకుని ఈ కూడికల యొక్క విలువ ఎరిగి మనం దేవుని సన్నిధికి తరలి రావాలి. అలాగే వచ్చారు మీరు. రాగలిగి ఉండి కూడా ఈ కూడికలను నిర్లక్ష్య పెట్టేవారు ఆత్మీయ జీవితంలో వారి వైఖరి ఏమిటి? దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి ఆ కారణాన్ని దేవుడు సమర్థించగలగాలి. అలాంటప్పుడు సంఘంలో నియామక కూడిక జరుగుతూ ఉంటే, ఇంట్లో కార్యాపన చేస్తే ఖచ్చితంగా మనం దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వారం. మన ఆత్మీయ జీవితకు లేక జీవితానికి
ఎలాంటి పటిష్టత దేవుడు ఇవ్వాలనుకున్నారో దాన్ని కోల్పోయేవారు మనం. అందుకనే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సంఘ సహవాసం అనగానే అపోస్తులైన పౌలు సంఘానికి అంత సీనియర్ అపోస్తుల్స్ ఉన్నప్పటికీ కూడా కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో సంఘానికి క్రీస్తుకు ఉండే సంబంధం మాట్లాడి సంఘాన్ని ఒక వధువుగా ప్రదానం చేశాను అని ధైర్యంగా అనగలిగాడు. అందుకని చర్చి డాక్ట్రిన్ రాయడానికి దేవుడు అపోస్తులైన పౌల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అలా అని మిగిలిన అపోస్తుల పునాది మీదే సుమా. అసలు పౌలు దేవుని రక్షణలోనికి రాకముందే అపోస్తులైన పేతురు మొట్టమొదట పెంతెకోస్తున నిలబడి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు ఆత్మలో. హీ ఇనాగరేటెడ్ ద చర్చ్ ప్రోగ్రామ్. అపోస్తులైనటువంటి పేతురు సువార్త పేతురు ద్వారా ప్రారంభమైతే అపోస్తుల కార్యాలంటే దానికి ఉన్న ప్లేస్ ఎలాంటిదంటే ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిల్డింగ్ ద బైబిల్. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన యేసుప్రభువు వారు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క శబ్దం యోధారణ్యంలో ఎప్పుడైతే వినబడిందో 400 సంవత్సరముల యొక్క నిశ్శబ్దాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను ఛేదించాడు. అంతవరకు సైలెంటే. మలాకి గ్రంథంలో హై టెంపోలో మలాకి మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి బాప్తిసం ఇచ్చి యోహాన్ని పంపించి పాత క్రొత్త నిబంధనల మధ్య ఒక వంతెన నిర్మాణం చేయటంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ను వాడుకున్నాడు. ఈ మధ్యకాలంలోనే యూదులు ఎన్నో ప్రార్థనలు చేసేవారు. అది మనం ఒక కీర్తనలో కూడా చూస్తూ ఉంటాం. ఇక నువ్వు ప్రవక్త లేడు, ఇక ఏమవునో. నిశ్శబ్ద కాలంలో ఎన్నో రకాలైన ఆలోచనలు వరకు వచ్చాయి. ఎన్నో హోలీ వార్స్ కూడా జరిగినాయి. అయితే అపోస్తులైన పౌలు పేతురు ద్వారా ప్రారంభించబడినటువంటి ఇటు సువార్తను అపోస్తుల కార్యాల గ్రంథంలో లూక్ ఎంతో చక్కగా, ఆయన ఒక మెడికల్ డాక్టర్ అయినప్పటికీ కూడా డాక్టర్ లూక్కు ఎలాంటి ఆధిక్యత దొరికిందంటే మార్కు సువార్త అంటే అపోస్తులైన పేతురు సువార్త. అపోస్తులైన పేతురుతో ప్రారంభమైంది. క్రోనలాజికల్గా సంఖ్యాబద్ధకంగా మాట్లాడితే మనకు ముందు మత్తయి సువార్త వస్తుంది. కానీ కార్యక్రమం రీత్యా మనం చక్కగా మాట్లాడుకుంటే మనం అపోస్తులైన పేతురుతో ప్రారంభమైనటువంటి సువార్త తిరిగి అపోస్తులైన పౌలు రక్షింపబడిన తర్వాత మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తాం. ఆయన ఇంకా రక్షింపబడటమే తరువాయి ఎంత మంట ఉందో ఏదో మతాన్ని కాపాడుకోవాలి, ఈ నజరేయుని ఉద్యమాన్ని నాశనం చేసేయాలి, ఎంతో మంటతో ప్రారంభమైనటువంటి ఉద్యమం. కాబట్టి ఏ మంటతో, ఏ వేడితో, ఏ శకతో క్రైస్తవ్యాన్ని నాశనం చేసేయాలని క్రైస్తవ మతం మీద పడ్డాడో, యోధా మతం యొక్క ఖ్యాతిని మనం పైకి తీసుకురావాలి అని ఒక మతపరమైనటువంటి మంటతో పనిచేశాడు. ఎప్పుడైతే ఈ ఉద్యమంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్, ఆ సమయానికి ఆ సన్హెడ్రిన్ ఈయన్నికి పురమాయించింది. ఆ యోధుల యొక్క మత సంస్థ ఏం పురమాయించింది అని అంటే, నువ్వు ఈ మార్టైర్డమ్ అంటే మన మతానికి విరోధంగా లేచిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేయాలి. కాబట్టి గత కాలంలో గమలీయేలు మాట్లాడినప్పుడు కొంతమంది ఉద్యమాలు అయితే లేపారు, కానీ అవి దైవికమైనవి, దేవుని చిత్తానుసారమైనవి కావు. శరీర సంబంధంగా యూదుల్ని రోమా ప్రభుత్వ ఆధిపత్యం నుండి విడిపించి అందుకు నాయకత్వం వహిస్తే వారు వెంటబోయారు. ఎందుకంటే సరైన నాయకత్వం ఈ నిశ్శబ్ద కాలంలో లేదు, సైలెంట్గా ఉంది, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేశారు. మీరు ఇదే పరిస్థితి మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడు పాటలో మధ్య ఒక ఇంటర్లూడ్ లాగా, అంటే మధ్య మధ్య 2 వచనాలకి మధ్య చిన్న సంగీతం లాగా ఓ మాట వినపడద్ది. ఏంటంటే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించేవారు. ద సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే,
ఆ దినములలో ఇశ్రాయేలుకు ప్రవక్త లేడు. మలాకీ గ్రంథం తర్వాత సైలెంట్, దేవుని యొక్క వాయిస్ మళ్ళీ వినపడలేదు. తిరిగి మలాకీ గ్రంథం అయిన తర్వాత నిశ్శబ్ద కాలం. మత్తయి సువార్తకి మలాకీ మధ్య 400 సంవత్సరములు సైలెంట్గా ఉన్నది. ఒకేసారి నిశ్శబ్దాన్ని ఛేదించి బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఇంట్రడ్యూస్ చేశాడు యేసు ప్రభువారిని. సో పేతురుతో ప్రారంభింపబడిన తర్వాత సువార్త అపోస్తులైనటువంటి పౌలు దాన్ని స్వీకరించాడు. ఈ స్టెఫన్ని చంపించే విషయంలో సాక్షిగా సన్హెడ్రిన్ అపోస్తులైన పౌలుని పురమాయించారు. ఆ రోజుల్లో సౌలు. కాబట్టి ఆయనే ఈ ఎగ్జిక్యూషన్కి పర్ఫెక్ట్గా నిలబడి దాన్నంతా జరిగించి, పైపెచ్చు వాళ్ళు వేసుకునే వస్త్రాలు 3-4 దగ్గర ఉంటాయి ఈ యూదులి. కాబట్టి పై వస్త్రాలన్నీ తీసేసి ఈ మరణకాండ జరిగించడానికి మొదటి హతసాక్షిని క్రైస్తవ సమాజంలో స్టెఫెన్ను హతమార్చడానికి సాతాను యొక్క పురుకొల్పుతో, దేవుని యొక్క సమ్మతితో, దేవుని సమ్మతి లేకుండా ఏది జరగదు. కొంతమంది హతసాక్షులు అవటానికి దేవుడు నిర్ణయించాడు. బాప్తిసం ఇచ్చి యోహాను సంగతి కూడా అదే. కాబట్టి దేవుని యొక్క సంఘం అనగానే యేసు ప్రభువారి యొక్క మరణం, ఆయన పునరుద్ధానం అయ్యాక వీరు మరణిస్తూ ఆయన సజీవుడని చెప్పి సామాన్యమైన క్రైస్తవులండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలు పెట్టి యేసు సజీవుడని ఒప్పుకున్నారు. దానికి అనేకమైన సాక్ష్యాలు అపోస్తులైన పౌలు విన్నాడు. కానీ ఈ దినం ప్రత్యక్షంగా ఏంటి ఉద్యమం, ప్రాణాలకు తెగించి కూడా ఈ క్రైస్తవులు ఆ చచ్చిపోయిన యేసు ప్రభువుని గురించి ఆయన సజీవుడని చెప్తున్నారు. యెహోవా దేవుడిని గురించినటువంటి రోషం వేళల్లో లేదే. చనిపోయినటువంటి నజరేయుడైన యేసుకి ఇంత భక్తి ఏంటి, ఇంత ప్రాణ త్యాగాలేంటి? ఓ ప్రశ్న తనలో మిగిలిపోయింది. ఎప్పుడైతే స్టెఫన్ని రాళ్లతో కొట్టారో, మా నాన్నగారు పాస్టర్గా ఉన్న రోజుల్లో మంచిగా బుక్స్ చదివేవారు, ఇంగ్లీష్ కామెంటరీస్. నేను ఒకసారి చెప్పాను, ఫుల్టన్ జే షీన్ అనేటువంటి ఆయన కామెంట్ చెప్పారని కూడా నేను ఒకసారి చెప్పాను నేను మీకు. ఆయన ఏం చెప్పారంటే, మా తండ్రి గారు, భక్తి కలిగిన వారు స్టెఫనును సమాధి చేసిరి అనే మాట నాన్నగారు చెప్పిన రీడింగ్ ఏంటంటే, భక్తి కలిగిన వారు స్టెఫనును ఏరి సమాధి చేసిరి అంటే ఒక్క దేహంగా లేదు. ఆ రాళ్ల దెబ్బలకి ఎంత చెదిరిపోయిందో, ఎక్కడెక్కడ ఏమేమి తుంపులు రాలిపోయినాయో అవన్నీ ఏరి కలెక్ట్ చేసి సమాధి చేశారు. అయితే స్టెఫన్ చచ్చిపోతూ ఉండగా అపోస్తులైన పౌలు ఆయన నోట్లో నుండి వచ్చిన సాక్ష్యం విన్నాడు. అదేంటంటే, మనుష్య కుమారుడు లేచి నిలబడి ఉన్నాడు, దేవుని యొక్క కుడి పార్శ్వమున పరలోకం తెరవబడి ఉన్నది. ఒక అద్భుతమైన ట్రూత్ చెప్పాడు. ఎవరి మనుష్య కుమారుడు? యేసు ప్రభు లేచి నిలబడి ఉన్నాడు. ఆ మాట చూడండి ఒకసారి, చదవండి ఎవరైనా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 58 నుండి చదవండి. ఇక్కడ చూడాలి ఏం మాట వాడాడు ముందు. 59వ వచనంలో కాదు 59, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు. ప్రభువు అన్నప్పుడు అక్కడ ఎడోనాయ్ పేరు లేదు. ఎడోనాయ్ అనే పదం వచ్చింది అని అంటే అది యెహోవాకి సంబంధించింది. యెహోవా అంటే ప్రభువు, ఆయన లార్డ్. ఇప్పుడు అదే మాటని స్టెఫను మరొకరికి ప్రయోగిస్తున్నాడు. ఎవరికి ప్రయోగించాడు చెప్పండి? యేసు ప్రభువా,
మొట్టమొదట సౌలు యొక్క గుండెను, మదిని, హృదిని కదిలించి వేసిన మాట ఏంటంటే, పాత నిబంధనలో ఏ ఎడోనాయి కొరకు నేను ఎంత పౌరుషం కలిగి పనిచేస్తున్నానో ఆ పదం యెహోవాకు మాత్రమే సంబంధించింది. ఈ యేసుకు ఎడోనాయ్ అనే పదం ప్రయోగించాడేమిటి? మొదట ఆయన మైండ్ని గదిపిన విషయం. రెండో విషయం ఏంటో చూద్దాం. అలా పలుగుచుండగా రాళ్లతో కొట్టిరి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అంటే పాత నిబంధనలో యెహోవా ప్రభు ఏడోనాయ్, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏడోనాయ్, యాషువా. ఆ మాట మాట్లాడుకుంటే తెలుగు భాషలో మనకి అంత సరిగ్గా కాదు అది. యాహ్వే అండ్ యాషువా, ఈ రెండు పదాలకి మొదటి ఫస్ట్ సిలబుల్ ఏంటంటే యా, వైఏహెచ్. కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉంటుంది లార్డ్ అంత, తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది ప్రభు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు వైఏహెచ్. అసలు ఈ పదం నో ఓవెల్స్, ఓన్లీ కాన్సనెంట్స్ ఉంటాయి, 4 అక్షరాలు. YHWH ఎలా పలుకుతారు? YHWH. ప్రయత్నం చేయండి, చెప్పండి. YHWH. యా అనే పదానికి మనం ఈ అచ్చును తీసుకుంటే మనం ఏ కలిపితే యా అని వస్తుంది, మనం WAH వాహ్ అని. అసలైతే ఒరిజినల్ బైబిల్లో హీబ్రూలో ఈ ఓవెల్స్ ఉండవు, ఓవెల్ సౌండ్ ఉండదు, కాన్సనెంట్స్ ఉంటాయి, హల్లులు. యహ్ వాహ్ అనాలంతే, యహ్ వాహ్. ఆ పదానికి ఎడోనాయ్ మాట్లాడితే ఆ పదం పలకటానికి భయమే. ఏమో ఏ చిన్న తప్పున్నా అగ్ని పడిపోద్దేమో, దేవుని నామాన్ని నా నోట ఉచ్చరిస్తున్నానని భయపడేవారు. యహ్ వాహ్. అందుకనే చాలా ఎక్కువ సార్లు ఎడోనాయ్ అనే పదం ప్రభువా ప్రభువా కొంత ఉగ్రత మీద పడకుండా తప్పించుకుంటానికి డైరెక్ట్ యహ్వాహ్ అనే పదం వాడడానికి గుండెలుండేవి కావు ప్రవక్తలకు కానీ దేవుని యొక్క ప్రజలకు కానీ, భయం. అందుకే ఎక్కువసార్లు ప్రభువా ప్రభువా లార్డ్ అనే పదం వాడేవారు. భూలోకి సంబంధించిన లార్డ్స్, ప్రభువులు ఉంటే భూపతులు, వాళ్ళకి స్మాల్ ఎల్ ఉంటుంది. పరమ అధిపతిని గురించిన లార్డ్ అనే పదం వాడినప్పుడు క్యాపిటల్ ఉంటుంది, బిగ్. అందుకే మనం జీసస్ ఎప్పుడు రాసినా, ఎప్పుడైనా మెసేజ్లు టైప్ చేసినా, ఫోన్లో మీరు ఏం చేసినా మొట్టమొదటి లార్డ్ పెట్టండి, ఒట్టి జీసస్ అనకండి. బైబిల్లో యేసు అని పిలిచాడు, చాలామంది పిలిచారు అలాగా ఆయన ప్రార్థన చేస్తూ. కానీ మనం ఎప్పుడు ఏమనాలి? ఎడోనాయ్ మొదట ఉండాలి. ఎడోనాయ్ ప్రభువా అనే పదానికి ఫస్ట్ పెద్ద క్యాపిటల్ లెటర్లో లార్డ్ పెట్టి, జేని చిన్న జే పెట్టకూడదు. మళ్ళీ జే టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలి. ఎందుకనంటే పాత నిబంధనలో ఉన్న యహ్వాహ్, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాషువా, ఈ రెండు ఐడెంటికల్ ఒకటే. అది చూడండి ఇక్కడ ఎంత బిబ్లికల్ స్టడీ ఉందో ఇక్కడ. ఇప్పుడు మనం ప్రభువా ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు అంటే యెహోవాకు మొరపెడుతున్నాడు. అందులో సడన్గా ప్రభువు అనగానే యహ్వా అనే పదం ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, ఎడోనాయ్ అనే పదం వచ్చిందో, అది యెహోవాకు సంబంధించి ఉంటుంది, యాషువా అని చెప్పుకుంటున్న యేసు ప్రభువుకు సంబంధించి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ డిస్టింక్షన్ రెండు విషయాల్లో తీసుకొచ్చాడు. ఏంటంటే ప్రభువా ఎడోనాయ్ అని అనగానే అందరూ యెహోవా అనే అనుకుంటారు. పాత నిబంధన కాలంలో యెహోవా కరెక్ట్ కూడా, అది ఏమీ తప్పు లేదు. అదే పదాన్ని ఇప్పుడు ఎవరికి అప్పగించి మాట్లాడుతున్నాడు? తన ఆత్మనే యేసు ప్రభువుకి అప్పగించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఆయన చెప్తున్నటువంటి మాట. అదేంటంటే యాషువా ఎడోనాయ్, యేసు యాషువా ఎడోనాయ్, యాషువా ప్రభువా. యేసు ప్రభువా అని మనం సులువుగా మార్చుకున్నాం ఇప్పుడు
గ్రీక్లోకి వచ్చిన తర్వాత. అయితే హీబ్రూలోకి వచ్చేటప్పటికి ఎడోనాయ్ అనే పదానికి మనం ఎడోనాయ్ ఈసూస్ గ్రీక్లో, అదే మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఎడోనాయ్ యాషువా. యెహోవా దేవునికి సంబంధించిన ప్రభువా అనే బిరుదును యేసు ప్రభువారికి సంబంధించి, నజరేయుడైన యేసు ప్రభువుకు సంబంధించి ఆ బిరుదును వాడి 60లో ఈ ప్రార్థన చెప్పాడు. మోకాళ్ళుని మళ్ళీ ఇప్పుడు ప్రభువా ఎడోనాయ్ అనే పదాన్ని వాడుతున్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. కానీ స్టెఫన్ పరలోక ప్రవేశం చేశాడు, కానీ పౌలుకు చావు మొదలైంది. ఈ సాక్ష్యంతో పౌలుకి ఎలా చావు మొదలైంది? నేను అనే అహం, పాత నిబంధనలో ఉన్నటువంటి దురహంకారం, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన దురభిప్రాయాలు చావటం ప్రారంభించినాయి. పెద్ద ప్రశ్న మిగిలిపోయింది ఏంటంటే, యేసును వెంబడించేవారు యేసు పట్ల ఎంత ప్రగాఢమైన విశ్వాసం, భక్తియా, వారి ప్రాణాలు కోల్పోతూ కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు అని ఆయన నామాన్ని యెహోవా దేవునికి సంబంధించినటువంటి ఎడోనాయ్ అనే బిరుదును యేసుకు సంబంధించి వారు ప్రయోగిస్తూ ప్రాణాలు కూడా వదిలిపెడుతున్నారా? ఇది ఆలోచించవలసిందే అనుకున్నాడు. ఆ ఆలోచనయే ఆయన 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గాడ్ గివెన్ ఆపర్చునిటీ. ఫిలిప్ సువార్త ప్రకటిస్తూ వెళుతున్నాడు. అది కూడా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టుకుని ఎవరెవరు యాషువాని వెంబడించే వాళ్ళు ఉన్నారో యేసు ప్రభువుని, వాళ్ళని పట్టుకునే కార్యక్రమానికి ముందు నాయకత్వం వహించి ఇంకా హార్డ్ ప్రెస్ చేసి ఏంటి ఈ ట్రూత్ చూడాలి అని అనుకున్నాడు. ద చైల్డ్ హూ ఈజ్ సిట్టింగ్ బై యువర్ సైడ్, ప్లే ఉండకూడదు. ఏమన్నా మీ చిన్నపిల్లలైనా కూడా చక్కటి డిసిప్లిన్ కూర్చోవాలి. ఈ సాక్ష్యమే పౌలును కదిపింది. అందుకనే చాలా ప్రగాఢమైన దీక్షతో తాను బయలుదేరి, మనం అసలు చదువుకున్న అధ్యాయం ఎంత? మీకు ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే 2 విషయాలు ఉంటాయి అందులో మనం ధ్యానం చేయటానికి. ఓన్లీ 2 థింగ్స్. ఆఖరిని చూద్దాం. ఇప్పుడు మనం ఈ ఉపోద్ఘాతంలో బైబిల్ స్టడీలో మనకి ఈ విషయాలు కొంత మనం లోతుగా పారచూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చూడాలి. వాళ్ళని ఎంత హింసిస్తే నిజంగా వాళ్ళ దేవుడు సజీవంగా ఉంటే, నిజంగా ఈ యాషువ పాత నిబంధన కాలంలో ఉన్న యెహోవా, క్రొత్త నిబంధనలో ఉన్న యాషువ 2 ఒకటే అయితే, ఈ ఇద్దరు ఒకటే అయితే, లేదా ఈ ఇద్దరు ఈక్వల్ అయితే ఇవాళ రావాలి బయటికి. కానీ అతి తీవ్రంగా క్రైస్తవులను హింసించి తనలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకుని అసలు నిజంగా నేను అనుసరించేటువంటి సత్యములో ఇది క్రొత్తగా 2వ సత్యమా, ఈ 2 ఒకటేనా అని తెలుసుకోవాలి. అంటే పాత నిబంధనలో ఉన్న యెహోవా, క్రొత్త నిబంధనలో ఉన్న యాషువ బోత్ ఆర్ వన్, ఐడెంటికల్ అని అనగానే అప్పుడు ఆయన దేవుని గురించిన అవగాహనలో ఇంతవరకు ఎంత ఒంటరిగాను ఏకపక్షంగాను ఉన్నాడు, ఇప్పుడు త్రిత్వదైవ ప్రత్యక్షతను తెలుసుకోబోతున్నాడు అన్నమాట. ఇది నిజమైతే బయటికి రావాల్సిందే అన్నమాట. అందుకనే అంత గట్టిగా సంఘాన్ని ఈవేళ దమస్కులో హింసించడానికి బయలుదేరాడు. ఇఫ్ ఎట్ ఆల్ రియల్లీ యాషువా ఆఫ్ ద క్రిస్టియన్స్ ఈజ్ ద ఓల్డ్ టెస్టమెంట్ యెహోవా, హీ షుడ్ కమ్ అవుట్ అండ్ షో హిమ్సెల్ఫ్ టు మీ. ఇది నిజమేనా? అంత తీక్షణంగా వెళుతూ ఉంటే తటాలను దర్శించాడు యేసు ప్రభువు వారు. 9వ అధ్యాయంలో 3వ వచనంలో గొప్ప వెలుగు ప్రకాశించింది. ఒక స్వరం కూడా విన్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావని. అప్పుడు ఏ పదం వాడాడో చూడాలి మీరు. ఎడోనాయ్, ప్రభువా నీవు ఎవడవు. ఎడోనాయ్ అంటే ఇదివరకు కాలంలో అడగకల్లా యెహోవాయే. కానీ ఇప్పుడు ఏ ఎడోనాయ్? పాత నిబంధన కాలంలో నేను సేవిస్తున్న యెహోవా దేవుడు ఎడోనాయ్. ఆ ఎడోనాయేనా? లేకపోతే క్రొత్త నిబంధనలో ఇంతమంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోతూ కూడా ఆయన సజీవుడు ఎడోనాయ్, ఆ యాషువ, యేసు ప్రభు ఆయనేనా ఎడోనాయ్? అలా అయితే ఏ ఎడోనాయ్ కరెక్ట్, ఏ ప్రభు కరెక్ట్ అవుతుంది, వాస్తవం అవుతుంది?
కాబట్టి ఈ విషయంలో తాను మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఎన్ని నడుస్తున్నాయో స్వరం వినబడి వెలుగు కనబడేటప్పటికీ వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరా దేవుడు? పాత నిబంధనలో నేను సేవిస్తున్న ఎడోనాయా, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు సేవిస్తున్న ఎడోనాయా నేను తెలుసుకోవాలి అని. అప్పుడు ఈ ఎడోనాయి జవాబు ఎలా ఇచ్చారో చూసారా? ఏమని ఇచ్చారు? వెరీ ప్లెయిన్ టర్మ్లో, నీ మైండ్లో సౌలు, నీ మదిలో మెదులుతున్న పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరు, క్రొత్త నిబంధనలో ఉన్న యాషువా ఎవరు, ఈ ఇద్దరు ఒకటేనా అని నీకు అనిపించవచ్చు కదా. పాత నిబంధనలో ఉన్న యెహోవా గురించి ఖచ్చితమైన నిర్ధారణ, ఆయనే దేవుడు. క్రొత్త నిబంధనలో కనపడుతున్న ఈ యేసు ఎవరు, అది ప్రశ్న. కాబట్టి యేసు ప్రభు వారు తన ప్రశ్నకు సూటి అయిన జవాబే చెప్పేశారు. ఏమనంటే వెరీ ప్లెయిన్ టర్మ్, ఐ యామ్ యాషువా హూమ్ యు ఆర్ పెర్సిక్యూటింగ్. నేను యెహోవాను. యేసూస్ గ్రీక్ పదం మాట్లాడితే యాషువాను నేను అంటే యెహోవాలో ఉన్న ఫస్ట్ సిలబల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తుంది. ఆ యెహోవా అలాగే నేనే అని చెప్పగానే స్టన్ అయిపోయాడు. పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో యెహోవా, ఈ నజరేయుడైన యేసు యహ్వే, ఆయన కూడా యాషువాయే అనమాట, ఆయన కూడా యెహోవాయే అనగానే ముందు ప్రత్యక్షుడై స్వరం వినిపించినటువంటి ఈ ప్రభువుకు సరెండర్ అయిపోయాడు, సెటిల్ అయిపోయింది. కాబట్టి పాత నిబంధనలో ఉన్న యెహోవా అగ్నిలో కనిపించాడు, మేఘంలో కనిపించాడు, పితరులు ఆయన్ని కలుసుకున్నారు. మోషే అహరోను లాంటి వాడు, అబ్రహాము పితరులు మాట్లాడారు ఆయనతో, దేవుడు ఆయనతో మాట్లాడారు. క్రొత్త నిబంధనలో యాషువాలో ఆయన ప్రత్యక్షమయ్యారు అని అర్థం చేసుకుని వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చక్కగా వెళ్ళి బాప్తిస్మ సాక్ష్యం పొందిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు అపోస్తులైన పౌలు మరింత ప్రత్యక్షలు పొందటానికి రక్షింపబడగానే ఏం చేశాడనేది మీరు గలతీ పత్రికలోకి వస్తే కానీ అర్థం కాదు. ఒకసారి గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక మొదటే ఉపోద్ఘాతంలో కొంత సాక్ష్యాన్ని బయలుపరిచాడనమాట ఈ గలతీలకి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళు యూదులలో యెహోవాయే దేవుడు, పాత నిబంధన సున్నతి, మోషే ఇవన్నీ పక్కన పెట్టేస్తామా ఈవేళ కాక నిన్న యేసు ప్రభు గురించి వినపడుతుంటే అని మీమాంస తీసుకొచ్చినప్పుడు తన యొక్క సాక్ష్యం గురించి మాట్లాడుతూ మంచి విషయాన్ని కూడా చెప్పాడు. ఓసారి మనం అది చూద్దాం. చూడండి 16 నుండి ఆయన లేకపోతే 15 అయినను తల్లి గర్భము నుండి, లేదా మీరు ఎవరైనా ఒక ఇప్పుడుకి గలతీకి పత్రిక రాస్తూ ఉన్న ఇంట్రొడక్షన్ తీసుకున్నాడు. అక్కడ ఏమన్నాడు అది మళ్ళీ ఇంకోసారి చదవండి స్పష్టంగా. అక్కడ రెండు విషయాలు తీసుకొచ్చేసాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవా అంటే దేవుడు అనగానే ఇక్కడ పాత నిబంధనలో ఉన్న ఎలోహిం అనే పదంలో ఇప్పుడు ఆయనకు అర్థం అవుతుంది. ఎందుకనంటే ఏకవచన సంబోధనలో ఉన్న బహువచన ప్రయోగం. ఎలోహిం అనే యూని ప్లూరల్ నౌన్, బహువచన ప్రయోగం కలిగిన నామవాచకం. మనం అంటే మనం నౌన్ అనగానే నామవాచకం. దానికి సౌండ్ ఎలా ఉంటుందంటే కానీ బహువచన ప్రయోగం ఉంటుంది దానిలో. అందుకని యూనిప్లోరల్ నౌన్ ఏకవచన శబ్దం వినపడినా బహువచన ప్రయోగం ఉంటుంది. మీకు అప్పుడప్పుడు ఈ పదం వచ్చినప్పుడల్లా చెప్తా నేను. సెరాఫ్ అనగానే ఒక కెరూబ్, సెరాఫ్. సెరాఫులు అనే పదానికి సెరాఫిమ్ అనే పదం ఉంటుంది. సెరాఫిమ్, చెరూబ్ అంటే ఒక కెరూబు.
బహువచన ప్రయోగం కెరూబులు అని అనడానికి చెరుబిం, చెరుబిం, సెరాఫిం అనేవి సౌండ్ సింగులర్గా ఉందా లేకపోతే బహువచన ప్రయోగంగా ఉందా, ఏకవచన ప్రయోగం ఉందా? ఏకవచన శబ్దం వినపడుతుంది కదా, చెరుబిం, సెరాఫిం, అలాగే లోహిం. ఏకవచన ప్రయోగం వినబడినప్పటికీ బహువచన ప్రయోగం అందులో ఆంతర్యంలో ఉంటుంది. అపోస్తులైన పౌలుకి ఇది బాగా తెలుసు. అది యూనిప్లూరల్ నౌన్, ఎందుకంటే ఆయన థియాలజీ చదివాడు. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం పఠించిన వ్యక్తి. థియాలజికల్ టర్మినాలజీ అపోస్తులైన పౌలుకు తెలుసు బాగా. దానికి మీకు క్రొత్త నిబంధనలో అపోస్తులైన పేతురు విద్యలేనటువంటి పామరుడు అని అనిపించుకున్నాడు. ఆ మాట మీకు బైబిల్ స్టడీ కాబట్టి ఇలాంటి టెక్నికాలిటీస్ అప్పుడప్పుడు చూడొచ్చు మీరు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. పేతురు యోహాను గురించి ఏ సాక్ష్యం ఉంది? అంతే. దాన్ని ఇంకో పదం ఏంటి? విద్య లేని పామర్లు. ఆ రోజుల్లో వాళ్ళు ఈ పదం వాడేవారు. కామన్ పీపుల్, సామాన్యులు అంటే అన్లెటర్డ్, నో లెటర్, అక్షరము లేనివాళ్ళు. ఇన్ అదర్ వర్డ్స్ అక్షరము రాని వాళ్ళు, విద్య లేని వాళ్ళు ఇంకో రకంగా చెప్పుకోవాలంటే. దాన్ని అందుకనే మొదటి అర్థం విద్య లేని పామరులు. పామరులు వాళ్ళు పండితులు కాదు. పేతురుకున్న టైటిల్ అది. ఆ పేతురు అపోస్తులైన పౌలు గురించి ఏం చెప్పాడో మీకు ధృవీకరణ అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. యోహాను రాసిన మొదటి పత్రిక, ఐఎమ్ సారీ, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి, లేక 15 నుండి చదవండి. అంటే ఇక్కడ సరిగ్గా ప్రభు అనే పదం ప్రభు అయిన యేసుక్రీస్తుకి వాడే మాట్లాడాడు అపోస్తలుడైన పేతురు. రైట్. ఇదే ఇక్కడ థియాలజికల్ పాండిత్యం తనన్నమాట. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాను, వీటిని గూర్చి. అది చాలు. అంటే ఈయనకున్న జ్ఞానం, పాండిత్యం దైవశాస్త్రపరంగా అపోస్తలుడైన పేతురు కూడా ధృవీకరిస్తున్నాడు. ఆయనకి విద్య లేనంత మాత్రాన ఆయన ఏం తక్కువ ఫీల్ అవ్వలేదు. అపోస్తలుడైన పౌలు విద్య కలిగిన వాడు కాబట్టి అసూయపడలేదు. నిన్నగాక మొన్నొచ్చిన ఓ చిన్నవాడు అని తక్కువ చూపు చూడలేదు. ఎంత విశాలమైన హృదయమో చూడాలి. ఇంకా మీకు కరెక్ట్గా బైబిల్ స్టడీలో ఈ పాయింట్ని ధృవీకరించడానికి మరొక టెస్ట్ మనీ మీకు నేను చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తల కార్యాలు 26 చూశాడండి. ఏమన్నా పౌలు గురించి ఏం మాట్లాడాడు? పౌలా నువ్వు వెర్రివాడవు. ఈ వెర్రితనం ఎలా వచ్చిందట? అతి విద్య వల్ల. ఇదివరకు సామెత ఉండేది, ఇలాంటి వాటిని తీసుకునే బాగా చదువు పిచ్చివాడు అయిపోయాడండి అనేవారు. హైలీ ఎడ్యుకేటెడ్ కానీ మెంటల్ అయిపోయాడండి, పిచ్చివాడు అయిపోయాడండి అనేవారు. సో ఇక్కడ ఫేస్తు ఒక రోమన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈయన అగ్రిప్ప గదు 26వ అధ్యాయంలో అగ్రిప్ప కూడా కూర్చుని ఉన్నాడు. ఈ పద ప్రయోగం చేసింది ఫేస్తు. పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి బట్టినది. దీన్ని బట్టి అపోస్తలుడైన పౌలు యొక్క దైవశాస్త్ర పాండిత్యమును గురించి రెండవ ధృవీకరణ ఆయన. అయితే పౌలే స్వయంగా కూడా తాను సాక్ష్యం చెప్పాడు. గమలీయేలు పాదముల దగ్గర తాను ఏ విధంగా అపోస్తల కార్యాల్లో చూస్తామన్నమాట మనం.
సో ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్న విషయాల్లో మళ్ళొక్కసారి గలతీ పత్రిక వెళ్ళాక రక్షింపబడిన తర్వాత వెంటనే ఆయన ప్రతిస్పందన ఎలా ఉంది, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుస్తున్నాడు అనే విషయంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను తన కుమారుని ప్రకటింపవలనని దేవుడు అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పి ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు, అంటే నా ద్వారా ఆ దైవ కుమారుడుకు ఆయనను ప్రకటించే మహాభాగ్యాన్ని సువార్త చేసే విషయంలో అన్నమాట నాకు దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. ఆ పరిస్థితుల్లో నేను ఎవరిని సంప్రదించలేదు, నరమాతృలతో నేను సంప్రదించలేదు, మనుష్య మాతృలతో కానీ మరి ఏం చేశాడు, నాకంటే ముందుగా అపోస్తులులైన వారి వద్దకు యెరూషలేముకైనా వెళ్ళలేదు. అంటే అక్కడ పేతురు తదితరులు ఉంటారు కదా. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని, అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఎడారుల్లో ప్రార్థనలో గడిపాడు. సుమారు సమయం ఎంత గడిపుండి ఉంటాడు, 18వ వచనం ప్రకారం అటుపైన 3 సంవత్సరములైన తరువాత పేతురును పరిచయం చేసుకున్నాడు. దేవుడు నాకు కనపడ్డాడు అని ఇక వెంటనే జంప్ అవ్వలేదు. తాను ఎన్నో విషయములలో తనకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకుని పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరు, క్రొత్త నిబంధనలో ఈ క్రైస్తవులు సేవిస్తున్న ఈ యెహోవా ఎవరు, ఆయన కోసం ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు, ఏదైనా ఉంటే దేవుడి దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసంతో అడుక్కుని దేవుణ్ణి వెంబడిస్తారు, కానీ ఆయన కోసం ప్రాణాలు కోల్పోవటం ఏమిటి. కానీ ఆది సంఘం వెరీ గ్రేట్ అండి. తమ ఆస్తులు కోల్పోయారు, తమ అశువులు బాసారు, ప్రాణాలు కోల్పోయారు, వారు సంపాదించుకున్న స్వార్జితాలు వదిలిపెట్టారు, ఈ స్థలంలో నుండి మరో స్థలానికి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తరమపడ్డారు, ఎంత కాస్ట్ పే చేశారు. బట్ వన్ థింగ్, వాళ్ళు చచ్చిపోయిన ఏ సజీవుడని ఒప్పుకున్నారు. మనకి ఏం శ్రమలు ఉన్నాయండి, ఏం కష్టం ఉందండి, ఏంటండి ఈ కూర్చోవటం, సంఘంలో ఎంతమంది ఉన్నారండి. అందుకే పౌలు రాశాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానకండి. వాళ్ళని చూడొద్దు, మీరు ఎవరిని చూడాలి, ప్రోత్సాహంగా ఆత్మీయంగా నడిచే బిడ్డను చూడండి. నువ్వే ఇన్ అదర్ వర్డ్స్ మిగిలిన వాళ్ళకి లుక్కువారముగా నులివెచ్చగా ఉన్న వాళ్ళకి నువ్వే ఒక మంచి ఉజ్జీవాత్మకమైన సాధనంగా నువ్వెందుకు ఉండకూడదు. నీ వాళ్ళనే పురుకొరుపు రావాలి, మానే వాళ్ళని చూడొద్దు, మంచిగా నడిచే వాళ్ళని చూడండి అని అపోస్తులైన పౌలు గుర్తు చేసి అపోస్తులైన పేతురుతో ప్రారంభించబడిన ఈ సువార్తను ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యాలు ఆఖరి మాటలు చదివేస్తే మీరు ఇప్పుడు మన బైబిల్ స్టడీలోకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం ఆఖరి అధ్యాయములో ఆఖరి మాటలు 28. రైట్. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం ఎలా ముగిసిందో చెప్పాలి మీరు. చూడండి, మీ బైబిల్ చూడండి, చెప్పండి, మీ ఇష్టం, ఒక్కొక్క కామెంట్ చెప్పొచ్చు. సువార్త భవాని ప్రకటించుచు, ఇంకోటి చెప్పొచ్చు. దానికి యాంటీగా మాట్లాడుకుంటే వెరీ గుడ్, ఏ విధమైన ఆటంకములు లేకుండా పూర్ణ ధైర్యంతో సువార్త. కానీ మరి పౌలు హతసాక్షి అయినట్టు కానీ వేరే విషయాలు ఇక్కడ ఏమన్నా కనపడుతున్నాయా? లూక్ ఆత్మ ద్వారా ప్రారంభించిన లోకాసువార్త, ప్రారంభించిన అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క ముగింపులో ఆయన ఒక ఎంపసిస్ ఇచ్చి వదిలిపెట్టాడు. అదేంటంటే మనందరం దృష్టిలో ఉంచుకుంది, వస్తారు, యాకోబు వచ్చాడు, కత్తితో పడవబడ్డాడు, పేతురు వచ్చాడు, తలకిందులుగా సిలువ వేయబడ్డాడు.
అపోస్తులైన పౌలు వచ్చాడు, డీకాపిటేషన్, శిరశ్ఛేదనంతో ప్రాణాలు విడిచాడు. ఎంతోమంది ఆది సంఘం పులులకు ఆహారంగా వేయబడ్డారు. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం ఆఖరి మాట ఎత్తి చూపిస్తున్న సత్యం ఏంటంటే, దేవుని సేవకులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, సువార్త మాత్రం ఆగదు. హల్లెలూయా. అది కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపాలని ఎంతమంది దుష్టులు. అంటే సువార్త అంటే ఇంకొక మాటలో చెప్పుకోవాలి, ఎవరిని గుర్చిన వార్త? యేసు ప్రభువును గుర్చిన వార్త. కాబట్టి యెహోవా దేవుడు అని పాత నిబంధనలో వినబడేటువంటి శబ్దం క్రొత్త నిబంధనలో యాషువా వినబడినప్పుడు ఈ ఇద్దరు ఒకటేనా రెండా అని అంటే అపోస్తులైన పౌలుకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. దేవుడు తన కుమారుని ప్రకటించేందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అని ఖచ్చితంగా తన డాక్టరీన్లో ధృవీకరించేశాడు. ద వెరీ బిగినింగ్ మనం గలతీలో చూసేటప్పటికి అర్థమైపోయిందిగా, సువార్తకి ఏ విధమైన ఆటంకం లేదు. కాబట్టి మనం ఈ చిన్న ఉపోద్ఘాతాన్ని మనం తీసుకుని మనం ఆ బ్రిడ్జ్ బిల్డింగ్ సువార్తలకి అపోస్తుల కార్యాలకి ఉన్నది యేసు ప్రభువారు, ఆయన యొక్క సేవ, ఆయన సువార్త ప్రకటన, ఆయన సూచక్రియలు, తుదక ఆయన యొక్క శిలువ మరణం, పునరుద్ధానం అయిన తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏ విధముగా దేవుని యొక్క సంఘం ఆత్మ అభిషేకంతో సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోతూ వచ్చిందో, అపోస్తులు ఒకరి తర్వాత ఒకరు ఉన్న వారిలో వారందరూ కలిసి ఆ తర్వాత ఏ విధంగా దేవుని యొక్క సువార్త ముందుకు సాగిపోయిందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అన్నమాట. ఈ లింక్ ఇప్పుడు మన బైబిల్ స్టడీకి వచ్చేద్దాం. 18వ అధ్యాయంలో నేను నా నోటిఫికేషన్స్ బట్టి నేను చూసుకున్నాను ఏంటంటే, ఒకటి 16వ అధ్యాయం, 2 17వ అధ్యాయం కలిపి చెప్పాను అనేది చిన్న గుర్తుంది. గుర్తుంది, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. కాబట్టి ఎవరో ఫోన్ చేద్దామా అని ఆలోచన చేశాను నేను. కొంచెం పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తే అది 3 గంటల టైం. నేను ఫోన్ చేసినప్పుడు బిడ్డలు ఏమైనా ఒకవేళ చిన్న విశ్రాంతిలో ఉంటే డిస్టర్బ్ చేసిన అవుతానేమోనని వెంటనే దివ్య గుర్తొచ్చింది, దివ్యకి చేశా. దివ్య చెప్తాను అంకులు, నేను చూస్తానని నన్ను డైరీ చెక్ చేసుకుంది. చెప్పేసి మీరు 16 17 కలిపి చెప్పారు అంకులు, 18 చెప్పాలి అంది. చక్కగా చెప్పింది. సో ఓకే, మరి నా అభిప్రాయం నేనేం తప్పలేదు, కరెక్టే అని అనుకుని అప్పుడు 18వ అధ్యాయం జనరల్గా చదువుకుంటూనే ఉంటాం. ఈ అధ్యాయమును అప్పుడు నేను జస్ట్ మళ్ళీ నోటిఫికేషన్ చేసుకున్నాను. 18వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారో చెప్పాలి. బెల్దదు మాట్లాడాడు. ఏమి మాట్లాడాడో చెప్పాలి. ఓ వెరీ గుడ్, లింక్ చెప్పారు దానమ్మ గారు, కరెక్ట్ పాయింట్ అది. ఎందుకనంటే ఇంతకు ముందు మాట్లాడిన ఎలీఫస్ చాలా మాటలు మాట్లాడితే ఎలీఫస్ ప్రసంగంలో ఉన్న అనేకమైన విషయాలు ఈయన తీసుకుని ఈయన మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాడు అనే దానికంటే మొదటలో ఆయన యొక్క మాట తీరు కొంచెం మనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయంలో అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు. మీరు అన్నప్పుడు ఎవరెవరు అందులో ఇంక్లూడ్ అయి ఉంటారనుకుంటున్నారు? మీరు ఏమ్మా? యోబుని గురించి మాట్లాడిన స్నేహితులు. ఆ మాటలు మాట్లాడుతూ సరే ఇప్పటి వరకు మాటల్లో అంటే మీరు మాట్లాడుతున్నారు కానీ క్లారిటీ లేదు. మీరు ఆలోచన చేసి ముగిస్తే ఎవరు మాట్లాడతారట? ఆ మాట చూడాలి అక్కడ. మేము, ఈ మేము అనే పదం, మనము మేము అనే ప్లూరల్ ఏకవచనంగా ఒక వ్యక్తి ఉపయోగించాడు అని అంటే అది దేవునికి మాత్రమే చెల్లుద్ది. సింగులర్గా ఒక వ్యక్తి దాన్ని ప్రకటించుకుంటే అది ఎలా నడిచేది అని అంటే, రాజు ఉన్నాడు అనుకోండి, చక్రవర్తి రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వస్తాను అన్నాడు, మేము వస్తాం, వీ విల్ కమ్, మేము వస్తాం. ఈ పదం ఒకసారి మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో 11వ వచనంలో సుస్పష్టంగా చూడగలుగుతారు.
అదేంటంటే 11వ అధ్యాయం 6 నుండి చదవండి, లేకపోతే 5 నుండి చదవండి. ఇక్కడంతా ఎలా ఉందో మీరు యెహోవా దిగి వచ్చారు. అది అండర్లైన్లో పెట్టాలి. ఏం వాడారు అక్కడ? ప్రారంభంలో ఎలా ఉంది? ప్రారంభంలో ఎవరు మాట్లాడారు? యెహోవా. అది ఎలా ఉంది? ఏకవచనంగా ఉందా? యెహోవా అంటే ఏంటి? యెహోవాస్ కాదు కదా, యెహోవా ఏకవచన సంబోధనలో ఉంది కదా. ఆ తర్వాత మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా తారుమారు. ఇక్కడ మళ్ళీ చివరి చూడాలి, చేయుదను కాదు, చేయుదము అంటే దైవత్రిత్వం. ఇక్కడ ఎలోహిం యహవే అనగానే దైవత్రిత్వం. అందులో తండ్రి అయిన దేవుడు ఉన్నారు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ పదాన్ని వాడటానికి చాలా ధైర్యం కావాలి. గత కాలంలో రాజులు వాడుకునేవారు, మేము వచ్చి చూస్తాం అనేవారు. మీరు అనే పదంలో గౌరవ సంబోధనలో కూడా బహువచనం ఉంది. నీవు, మీరు ఇంతవరకు యాక్సెప్టెడ్. కానీ ఆ మాటను వాడేటప్పుడు అహంకార అతిశయ మనస్సు ఎక్కడైనా కనపడితే దాన్ని తొక్కేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈయన మేము మాట్లాడేదామంటే ఎవరు మాట్లాడతారండి? యోబు స్నేహితులు అంతా కలిపే కదా. మేము ఇంతకీ టార్గెట్ చేసింది యోబును కదా. సరే, యోబును పక్కన పెడదాం. ఈ మిగిలినటువంటి స్నేహితులు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మీరు ఎంతసేపు ఎదుగుతారు మాటల్లో చిక్కుపరచటాలని అని స్నేహితులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మేము అనే పదం వాడాడు అనగానే తన స్నేహితులతో మాట్లాడుతూ మళ్ళీ మేము చెప్తున్నామని స్నేహితులతోనే ఆయన ఉపయోగిస్తూ ఉన్నప్పుడు స్నేహితులను పక్కన పెట్టి తనకే ఆ మాట వర్తించుకున్నట్టుగా ఉందా, లేకపోతే స్నేహితులందరినీ కూడా కలిపి మాట్లాడినట్టుందా? తనకే వర్తించుకున్నట్లు కదా. ఎందుకనంటే ముందు పైన స్నేహితులను స్పాటెడ్గా చూపించాడు కదా, మీరు అని వాడటం ద్వారా. అంటే తాను వారిలో నుండి ప్రత్యేకింపబడి వాళ్ళని సింగిల్ అవుట్ చేసి మీరు ఇలా మాట్లాడారు కదా అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనాలి, మేము మాట్లాడుతున్నాం వినండి అనేటప్పటికీ ఎంత అహంకారం ఈ మనిషిలోకి పెరిగిందో మీరు ఆలోచించండి. యోబు యొక్క స్నేహితుడు. ఇప్పుడు మనం ఆయన మాట్లాడిన మాటలు 2 విషయాలు ఉన్నాయి ఇన్ని 21 వచనంలో కూడా. అదేంటి అనంటే, మొట్టమొదటి విషయం యోబును బహిరంగంగా ఖండించాడు. బహిరంగంగా అంటే మనం ఓపెన్ డెనౌన్సింగ్ ఆఫ్ జోబ్. రెండవది డిస్క్రిప్షన్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద వికెడ్. 2 విషయాలు. యోబును బహిరంగంగా అంటే ఇక మాటలు ఏమి కలపకుండా స్పాటెడ్గా క్లియర్గా యోబు ఒక అపరాధిలాగా ఆయన విమర్శించి ఆయన ఖండించాడనమాట. ఈయన ఒక అపరాధి లాంటి వాడు అని విమర్శించాడు. ఇక 5వ వచనం నుండి 21వ వచనం వరకు ఒక దుష్టుడు లేకపోతే దుష్టత్వంలో ఉన్న వ్యక్తికి ఫేట్ ఏంటి, అతనికి ఏమి సంభవిస్తుంది, ఎలాంటి గతి పడుతుందని చెప్పాడనమాట. యోబు గురించి ఏం చెప్పాడనేది 3, 4, 2 వచనాల్లో ఉంది. చదవండి. అంటే అక్కడ కాగాలి. అంటే ఇక్కడ యోబును ఏమని విమర్శిస్తున్నాడో మనం చూస్తే, నీ కోసమని నీవు పలికేటువంటి మాటలను చూస్తుంటే ఎంత హద్దులు దాటి ఉంటున్నాయో చూడు అని కోపమ చేత నిన్ను నీవు చీల్చుకొనివాడా ఆ మాటను ప్రయోగించాడు.
నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడినా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా అని యోబును విమర్శిస్తున్నాడు. కానీ నిజానికి యోబు పడినటువంటి శ్రమ ఎంత శ్రమ అయినా దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడండి? ఇలాంటి నీతిమంతుడు భూలోకంలో లేడు. దేవుడే చెప్పాడు సాక్ష్యం. చాలా అద్భుతమైన విషయం. అలా అని దేవుడు ముగింపుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పరీక్ష ద్వారా యోబుని ఇలాంటి పరీక్ష ద్వారా తీసుకుని వెళ్ళడంతో యోబుకు కలిగిన శ్రమలో అద్భుతమైన విషయాలు ప్రపంచానికి దేవుని యొక్క సంఘానికి ప్రపంచానికి కూడా నేర్పించాడు. శ్రమ కలిగితే ఎప్పుడు ఆ శ్రమ పడినటువంటి వ్యక్తి ఏదో తప్పు చేశాడని రాళ్ల వర్షం కుమ్మరించడం అనేది ఉందో చూశారు. దేవుని దగ్గర బహు నేరస్తులు అవుతారు అలాంటి వాళ్ళు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి కష్టము కానీ శ్రమ కానీ వచ్చినప్పుడు యేసుప్రభు వారికి ఏం తప్పు చేశారని కష్టం వచ్చింది, సిలువ వచ్చింది, ఆయన ఏ పాపం చేయలేదే. యేసుప్రభు వారి యొక్క పిల్లలు ఎన్నో శ్రమలు పడ్డారే, వ్యాధులతో కొట్టబడ్డారు, సింహాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైన రీతుల్లో మంటల్లో నుండి రక్షించాడు, చాలామందిని సింహాల నోటి నుండి విడిపించాడు దేవుడు. కానీ అనేక మంది సింహాలకి ఆహారం అయిపోయారు, అనేక మంది ఆ శ్రమల్లో మరణించారు. అయినా మరణం అని చెప్పలేదు, అది మహిమ ప్రవేశం చేశారు వారు. శ్రమ వచ్చినప్పుడు ఒక వ్యక్తిని విమర్శించడానికి నాలుగు తేలిగ్గా ఆడించకూడదు. యోబు లాంటి ఇంత దైవ సాక్షి కలిగినటువంటి వ్యక్తిని, దైవ సాక్ష్యం కలిగిన ఈ గొప్ప వ్యక్తిని, ఈ బిల్దద్ అనేటువంటి వ్యక్తి రవ్వంత కనికరము లేకుండా తీవ్రమైనటువంటి విమర్శ చేసి ఆయన కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన విమర్శించాడనమాట. అంటే తెలియకుండానే నీతిమంతుడిని విమర్శించి అపరాధులు అవ్వటం అంటే ఇదే. నేను మాట్లాడేటప్పుడు దురహంకారం ఏమైనా నాలో డొల్లుతుందేమో చూసుకోవాలి. ఎంతసేపు ఇతరులను విమర్శించి రాళ్ళేసి కొట్టడమేనా, నన్ను నేను విమర్శించుకోవటం ఏమైనా ఉన్నదా అనే పరిశీలన ఎప్పుడు చేసుకోవాలి. కాబట్టి శ్రమ పడిన వాళ్ళందరూ వీళ్ళకి ఈ శ్రమ వచ్చిందంటే ఏ తప్పు చేస్తే ఈ శ్రమ వచ్చిందో అనే దృక్పథం ఉందో చూశారు, అది చాలా తప్పు. ఆ రకంగా నేను ఎప్పుడైతే విమర్శ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఏ విధమైన జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంటుందంటే ఆ లెక్క నీవు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే అయితే నీవు అవతల వ్యక్తి పడిన శ్రమ కంటే నీ దుర్మార్గతను బట్టి, నీ దుష్టాలోచనను బట్టి, నీ దుష్ట చూపును బట్టి, నీ దుష్టక్రియలను బట్టి నీకు రెండంతల శిక్ష రెడీగా ఉందని ఆత్మదేవుడు గద్దిస్తాడు. నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి. వాళ్ళని వీళ్ళని విమర్శించి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాటలు జారితే అది తిరిగి మనం ఏమై ఉన్నామో తెలియజేస్తూ ఉంటుంది అనమాట. రెండవది, దేవుని సన్నిధిలో మనం అపరాధులం కూడా అవుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అది బిల్దదు యొక్క దూకుడుతనము నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. క్రైస్తవ జీవితానికి శ్రమ అనేది సర్వసాధారణమైన విషయం. ఒకప్పుడు మరొకప్పుడు రకరకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండానే బ్రతుకుతున్నామా మనం. ఎన్ని పర్ప్లెక్సిటీస్గా ఉంటాయి, ఎన్ని యొక్క వేదనల గురించి శారీరకంగా కాకపోయినా కొన్నిసారి మానసికమైన ఆందోళనలు మనం ఎంతో వచ్చాం. కాబట్టి ఇంత గొప్ప దైవజనుడిని పట్టుకుని, ఇంత గొప్ప ప్రవక్తను పట్టుకుని ఆయన పడిన శ్రమకి యోబుని ఎంతగా తగ్గించి హీనంగా మాట్లాడుతున్నాడో ఈ బిల్దదు, ఇది మనం నేర్చుకోవాల్సిన బహుపెద్ద పాఠం. అందుకని ఇతరులను విమర్శించడానికి నోరు ఎప్పుడు, సరిదిద్దటం వేరు. సరిదిద్దటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిదిద్దేటప్పుడు నాలో ఏ రకమైన అహంకారం ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే మొట్టమొదటి నేను ఎవరిని సరిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నానో ఆ విషయంలో నన్ను నేను సరిదిద్దుకున్న నాడు సరిదిద్దటానికి సరిపోతా. నన్ను నేను సరిదిద్దుకోకుండా ఇతరులను సరిదిద్ద ప్రయత్నం చేశాడు అనగా దేవుని సన్నిధిలో ముందు వేషధారిగా నిలబడతా. వేషధారికి ఎప్పుడైతే నిలబడ్డామో వేషధారి యొక్క ఫలం వచ్చి ఒళ్ళో పడేది ఖాయం. ఇవన్నీ ఖచ్చితంగా విమర్శ చేసుకోవాలి. అది బిల్దదు పలికినటువంటి మాటలు. ఇప్పుడు ఆ మాటలు మరొక్కసారి చక్క ప్రశాంతంగా 3-4 వచనాలు చదవండి మీరు ఎవరైనా. అంటే ఇక్కడ మనకు ఒక విధంగా మాట్లాడితే యోబుని ప్రయోగించాడు, యోబు యొక్క స్నేహితులను కూడా ప్రయోగించాడు. ఆ తర్వాత 4వ వచనంలో స్పాటెడ్గా యోబును గురించే ప్రస్తావించాడు. ఇప్పుడు అది చదవండి. అంటే యోబు మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలలో తాను అర్థం చేసుకున్నది ఇది.
యోబు మాట్లాడే మాటల్లో యోబులో కూడా తప్పు ఉన్నదన్నాడా? అసలు ఏం తప్పు లేదన్నాడా దేవుడు? భూలోకంలో మొట్టమొదటి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసి, ఎలాంటి భక్తుడు లేడన్నాడు. ఎంతమంది భక్తులు, అబ్రహాముకు కూడా సమకాలికుడు యోబు. మరి ఆ రోజుల్లోనే అంత పేట్రియార్క్స్, ఆయన ఒకవైపు ఉంటే ఈయన ఒకవైపు ఉంటే ఉండొచ్చు. ఇద్దరు 2000 BCకి సంబంధించిన వాళ్ళు, అబ్రహామే కానీ యోబే కానీ. మరి అలాంటప్పుడు ఆయనను దేవుడు ఇలాంటి సాక్ష్యము కలిగిన గొప్ప సాక్ష్యాన్ని దేవాది దేవుడు 2 సార్లు మాట్లాడాడు యోబు గురించి. అయినప్పటికీ కూడా ఆ నీతిమంతుడికి శ్రమను అనుమతించాడు. తద్వారా ప్రపంచంలో ఎన్నో పాఠాలు క్రైస్తవ సంఘం నేర్చుకోవాలి. దైవ గ్రంథాన్ని మొదట చదువుతున్న వాళ్ళు కూడా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మన వెనికిల్లోనికి తీసుకుని వచ్చాడనమాట దేవుడు. అయితే యోబు గురించి దేవుడు మరి చెప్పిన విమర్శ ఏమిటి? మనం చాలాసార్లు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటానుగా నేను. 40వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ముందు ఏమన్నాడు? 7వ వచనం, సుడిగాలిలో యెహోవా యోబుకు ప్రత్యక్షమై చూసారా? మరి దేవుణ్ణి విమర్శించాడు కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు ఏం మాటలు మాట్లాడాడో ఏంటో. టైం దొరికినప్పుడు అంత జ్ఞానం కలిగిన తండ్రి ఎవరికి ఏ మాట చెప్పాలో, ఏ మాట ఆడారో వాళ్ళకి తెలియజేసే విషయంలో అంత స్పెసిఫిక్గా ఇన్ని బిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్, ఇంతమంది కోట్ల క్రైస్తవ దేవుని పిల్లల విషయంలో ఎంత వ్యక్తిగతమైన పరిశీలన దేవునికి ఉన్నదో చూడండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పాడో చూడండి. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఈయనలో ఉన్న లోపాన్ని ఏమైనా ఎత్తి చూపించాడా, లేకపోతే ఇలాంటి వాడు లేడని చెప్పాడా? యోబు గురించి మొదట సాక్ష్యం చెప్పినప్పుడు తన లోపం గురించి దేవుడు ఏమన్నా ఎత్తాడా? ఎత్తలేదు. అలా అని దేవుడు తెలుసు ఏ విషయంలో యోబును కరెక్ట్ చేయాలో దేవుడు తెలుసు. కానీ సాక్ష్యం చెప్తూ ఉన్న విషయంలో యోబులో ఉన్నటువంటి ఖ్యాతిని పైకి తీసుకొచ్చాడే కానీ యోబులో ఉన్న బలహీనతను మాత్రం చెప్పలేదు దేవుడు. మనం నేర్చుకోవాలి అలా మాట్లాడడం. మనకేం కనపడద్దో తెలుసా అండి? అవతల ఉన్న వాళ్ళల్లో ఉన్న బలహీనతే, దాన్నే ఎత్తుతాం. వాళ్ళల్లో ఎంత 90% మంచి ఉందో ఇట్స్ నాట్ ఎ బిగ్ బిజినెస్ ఫర్ అస్. అదే చూడాలి. ఓసారి ఓ టీచర్ గారు స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూర్చుని ఉన్నారు. మన గంగరాజు మాస్టర్ గారు స్టూడెంట్స్ కూర్చున్నప్పుడు ఏ విధంగా బోధించేవారు? అసలు గంగరాజు గారు లెక్చరర్ అవ్వాలి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశారు. తర్వాత ఆయన బిఎడ్ చేశారు. మరి ఇంకా ఏమేమి అకాడమిక్స్ ఉన్నాయో అలా అప్లై చేయగానే టీచర్ పోస్ట్ వచ్చేసింది, అందులో జాయిన్ అయ్యారు. లేకపోతే ఆయన జేఎల్ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఆయనకు దేవుడిచ్చిన ఆ మేధస్సు, ఆ తెలివితేటలకి ఆ రోజుల్లో ఆయన జూనియర్ లెక్చరరే. ఈవేళ ఆల్మోస్ట్ ఒక అసిస్టెంట్ ప్రిన్సిపాల్ క్యాడర్కి వస్తూ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అవ్వాల్సిన మనిషి. ఏది ఏమైనా దేవుని దయ వల్ల. ఎందుకనంటే నేను అందుకని ఎప్పుడు ఏం చెప్తానంటే, డిగ్రీ అయిన తర్వాత బీటెక్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఆయా కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు కంపెనీలు ఆఫర్ చేసేస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి అడుగుతారు. ఇది ఎలా ఉంటుందంటే, టచ్ లైన్కి వెళ్ళి గోల్డ్ సంపాదించిన వాడికి మధ్యలో ఎంత ఎత్తడి మొక్కో లేకపోతే ఇంకోటి వెండి మొక్కో ఏదో దారిలో పడేసి ఉంటే గోల్డ్ కొరకు వెళ్ళవలసిన వాడికి ఎత్తడితోనూ ఈ ఇనప మొక్కతోనూ సెటిల్ అవ్వాల్సి వస్తుంది. ఎదర గోల్డ్ ఉంది. అందుకనే నేను వీళ్ళు ఇచ్చే హ్యాండ్ టు మౌత్ జీతాలు, ఆ చిన్న జీతాలకి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే చదువుకున్న వాళ్ళ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేస్తుండేటప్పటికి ఈ 15,000 ఉద్యోగాలు, ఈ 20,000 ఉద్యోగాలు, అమ్మో 20,000 నాకు వస్తాయి అంట అని అసలు బ్రైట్ కెరియర్ పక్కన పెట్టేసి వీటిలో జాయిన్ అవుతూ ఉంటారు. నేను దానికి పెద్దగా పర్మిషన్ ఇవ్వను. ఈ రోజుల్లో నువ్వు డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ పెట్టేస్తే ఎట్లా కుదురుద్ది? అకాడమిక్స్లో ప్రజలు చదువుకుంటా డిగ్రీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. నువ్వు ఏదో ఒక పీజీ చేయి. బీటెక్ అయ్యారనుకోండి, నీకు అయితే నీకు ఎంటెక్ కన్నా వెళ్ళాలి నువ్వు గేట్ రాసి.
ఆర్ అదర్వైజ్ నీకు ఇంకా నెక్స్ట్ అందుబాటులో ఉన్నది ఏంటంటే మనకి ఇది ఉంది, హ్యూమన్ రిసోర్స్ కానీ ఫైనాన్సెస్ కానీ ఎంబీఏ ఉంది కదా, ఎంబీఏ అన్నా చేయండి అని చెప్తున్నాను నేను. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఎందుకనంటే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టామనుకోండి విద్య మీద ఉండదు ఇక, ఆ కెరియర్ అలా వెళ్ళిపోవాలంతే. ఆ మొట్టమొదట వచ్చిన మాస్టర్ ఉద్యోగం అని అంటే అదే తక్కువేం కాదు, దట్స్ ఎ వెరీ బిగ్ అండ్ బోల్డ్ అండ్ శాలరీ తీసుకుంటున్నారు ఈవేళ. మాస్టర్ల ఉద్యోగం తక్కువ కాదు. కానీ నేను అనుకునేది ఏంటంటే గంగరాజు గారు ఒక లెక్చరర్ అవ్వాలి, ఒక ప్రిన్సిపాల్, కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యి రిటైర్ అవ్వాల్సింది. ఏది ఏమైనా హీ డిడ్ ఇట్, దేవుని మహాదయ వల్ల. అయితే మనం మాట్లాడుకునే విషయానికి మనం వచ్చేసినట్లయితే తన గురించిన విషయాన్ని ఎంత ఎక్కువగానో భావించుకుని బిల్దదు. ఇక నాకైతే అవకాశం దొరికిందని దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తిని గురించి చాలా మెర్సిలెస్గా మాట్లాడాడనమాట. ఇక 5 నుండి 21 వరకు దుష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ దుర్గతి ఎలా ఉంటుంది అది చెప్పేశాడు. ఇప్పుడు మీరు చూస్తే నేను జస్ట్ నా నోటిఫికేషన్లో ఉన్నాయి, మీకు చెప్తాను నేను, చూడండి ఒకసారి. మీరు చక్కగా మీరు చెప్పినా కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు. 5వ వచనం నుండి ఏం చెప్పాడు అంటే, ఇది దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళు, దుష్టత్వంలో ఉన్న వాళ్ళకి ఏమి జరుగుద్ది, ఒక భక్తి కలిగిన వ్యక్తి యొక్క దీవెన ఎలా ఉంటుంది, ఒక భక్తిహీనునికి సంభవించే పరిస్థితులు ఎలా ఉంటాయని. అయితే భక్తి కలిగినటువంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు భక్తి లేని వ్యక్తి పడుతున్న శ్రమలతో సమానంగానైనా కొన్నిసార్లు పెచ్చుగా కూడా శ్రమ పడినంత మాత్రమున ఆ భక్తిహీనుని యొక్క లెక్కలో భక్తి కలిగిన వ్యక్తిని ఏనాడు వేయకూడదు. అందుకనే దేవుడు యోబులో ఉన్న బలహీనత 1-2 ఎత్తి చూపించాడంతే. జస్ట్ ఓన్లీ 1 or 1.5 థింగ్, నథింగ్ మోర్ దెన్ దట్. అది అసలు దేవుడు లక్ష్య పెట్టకుండా యోబు యొక్క సాక్ష్యాన్ని పరిపూర్ణంగా యోబు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఎప్పుడూ కూడా మనుషుల్లో లోపాలు ఎంచటం కంటే వాళ్ళలో ఉన్న మంచిని చూడాలి. ఆ టీచర్ గారు ఒక పెద్ద వైట్ షీట్ తీసుకొచ్చి, తెల్ల పేపరు, చివర ఒక కార్నర్లో ఇంకుతో, బ్లాక్ ఇంకుతో చిన్న స్పాట్ పెట్టారు. పెట్టి పేపర్ ఇలా పెట్టి స్టూడెంట్స్ అందరి మధ్య మీకు ఏం కనపడుతుంది చూడండి అని అంటే అందరూ చెప్పారంట, టీచర్ గారండి చిన్న బ్లాక్ స్పాట్ ఈ కార్నర్లో కనపడుతుందండి అని. నవ్వి టీచర్ గారు చిరుడం నవ్వి, ఏమయ్యా మీకు పేపర్ పై నుండి కింద వరకు ఈ బ్లాక్ స్పాట్ చిన్న స్పాట్ తప్పిస్తే అంత తెల్లని పదార్థం కనపడలేదంటయా మీకు? అంత తెల్లని ప్రదేశం కనపడలేదయ్యా ఈ పేపర్లో మీకు? కేవలం ఆ నల్ల చుక్క ఒకటే కనపడిందా? ఏం చెప్పాలి మీరు సరైన ఆన్సరు? ఒక పేపర్ మీరు పట్టుకున్నారు టీచర్, అంతా తెలిపే టీచర్, మూలకు వచ్చేటప్పటికి మాత్రమే చిన్న చుక్క బ్లాక్ స్పాట్ కనపడింది టీచర్ అని కదా చెప్పాలి. అలా చెప్పారా? అంత తెల్లదనం కనపడలేదంట, ఆ చిన్న నల్ల చుక్కే. ఇది మనిషి స్వభావం. దేవుడి స్వభావం ఎలా ఉంది? యోబు గురించి మాట్లాడుతూ బిగినింగ్లో ఆయన 2 సార్లు చెప్పిన సాక్ష్యంలో పర్ఫెక్ట్ వైట్ షీటేనా? ఎక్కడైనా దేవుడు కనీసం ఆ చుక్కను చూపించాడా? పర్ఫెక్ట్ వైట్ షీట్. ఎంత మంచి నేర్చుకోవాలండి దేవుని దగ్గర ఈ వాక్యం అధ్యయనం చేసేటప్పుడు. ఆ తర్వాత ఈ చుక్కను బయటికి తీశారు దేవుడు. అమ్మా నువ్వు నీతిమంతుడు అనిపించుకోవాలని, అయ్యా నా మీదే నువ్వు విమర్శించాలనుకున్నావా అని ఎంతో చక్కగా చెప్పాడు. సో ఇప్పుడు మనం 5వ వచనం నుండి చూస్తే మనం వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనే దాని విషయానికి వచ్చేటప్పటికి, భక్తిహీన దీపం ఏమవుతుందంటండి, వారి మంట ఆరిపోతుంది, వాడు గుడారంలో వెలుగు అంధకారం అయిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. రైట్. ఆ తర్వాత 8వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి దే ఆర్ ట్రాప్డ్. భక్తిహీనుడు ఇరకాటంలోనూ ఉచ్చులోనూ పడిపోతాడట. తమ కాళ్ళే అరేరేరే వలలో నుండి బయటికి లాక్కుని రావాల్సిన పరిస్థితుల్లో
వాళ్ళ కాళ్లే వలలోనికి వారు నడిపించును అని అంటే స్వతంత్రంగా తిరిగి చక్కగా రెక్కల చాపి ఎగరవలసినటువంటి ఈ పెట్ట వేటగాని ఉరులోనికి వెళుతుందంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం అయిపోయింది కదా. నేను 2 మాటలు చూసుకుని వచ్చేద్దాం. వేటగాని యొక్క ఉరులోకి వెళ్ళటం అని అంటారు కదా. దీన్ని మన ఆత్మీయ జీవితాన్ని కూడా దీన్ని చక్కగా పోల్చుకోవాలి మనం. ఎందుకనంటే మన కాలు, మన నడవడి, మన నడక మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? సైతాన్ని పెట్టిన వలల్లో చిక్కుకునేటట్టు వెళ్ళాలా? వాటిని అధిగమించి సరైన మార్గంలో మనం వెళ్ళాలా? దుష్టత్వంలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా దానిలోకి పాత వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం దైవభయం కలిగి ఎక్కడ ఏ ఉచ్చుందో చూసుకుని విడగొట్టుకుంటూ, కొన్నిసార్లు డెలిబరేట్గానైనా, కొన్నిసార్లు అజ్ఞానంతోనైనా, బుద్ధిహీనంతోనైనా అయ్యో నేను చిక్కుకున్నాను అని వెంటనే తెలుసుకుని దేవుని సన్నిధిలో ఒక మాట చాలండి, నోరు జారడం, ఓ మాట చాలండి. ఆ మాట సంఘం వినొచ్చు, వినకపోవచ్చు, దేవుడు వింటాడు. కొన్నిసార్లు నేను ఏదైనా మాట వదిలేను అనుకోండి, ఏదైనా విమర్శ చేశాను అనుకోండి దేవుని దగ్గరికి, అప్పుడు సోక్రటీస్ ఏమన్నాడంటే, ఈజ్ ఎ ఫిలాసఫర్. విమర్శించి నోట్లో నుండి మాటలు విచ్చలవిడిగా వెదజల్లేటువంటి వ్యక్తులు ఎప్పుడు ఎవరినంటున్నారో వాళ్ళ గురించి కాదట, తానేమై ఉన్నాడో బయటకు వస్తుందంట. ఆ మాటల వల్ల తన ప్రవర్తన ఏమై ఉందో అతని మాటల్లో నుండి బయట పెట్టుకుంటున్నాడు. అతనిలో ఉన్న మనోభావాన్ని బట్టే మాట బయటకు వస్తుంది అన్నమాట. యూ కెన్ నో దేర్ మైండ్ త్రూ దేర్ వర్డ్. వారి మాటను బట్టి వాళ్ళ మనస్సు ఏదో ఒక అహంకారం లోపల పనిచేస్తూ ఉండి విమర్శిస్తూ ఉంటారు అని. కాబట్టి ఇప్పుడు మనం 9, 10 వచనాలు చూస్తే చిక్కుపోతూ ఉంటారట ఇలాంటి వాడు. ఓకే. ఆ తర్వాత తర్వాత 11, 12 మనం చూస్తే గిన విపత్తు పట్టుకుంటుందంటండి ఇతను అన్న ప్రకారం దుష్టులకి. అంటే ఇతను ఈ మాటలు వాడుతున్నప్పుడు నీతిమంతుడైన యోబును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. యోబును కూడా ఈ లిస్టులోకి తీసుకొచ్చి పెడుతున్నాడు. అందుకనే ఇన్ని కష్టాలు వచ్చినాయి యోబుకి, ఇన్ని శ్రమలు వచ్చినాయి అని ఇండైరెక్ట్గా అంటున్నాడు అన్నమాట ఇతను. రైట్, క్యాలమిటీ వచ్చింది. అంత మాత్రమే కాదు, 13వ వచనం 2 ఉన్నాయి చూడండి, 2 వచనాలు చూడండి, 2 భాగాలు. అది వారి దేహ అవయవములను భక్షించును. ఇంతకీ ఏమిటది? అది వారి దేహ అవయవములను భక్షించును అంటే అది వ్యాధి అన్నమాట. వ్యాధి గురించి మాట్లాడుతున్నాడు. వ్యాధి వచ్చి పట్టుకుంటుంది అని. మరణజ్యేష్ఠుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మరణజ్యేష్ఠుడు ఎవరు? మరణానికి జ్యేష్ఠ బిడ్డ ఎవరు? ఏమ్మా ఎవరు? వెరీ గుడ్, లలిత గారా? ఎవరు చెప్పారు? లతక్క? సాతాను. ఎందుకనంటే మొట్టమొదట చావటం మొదలుపెట్టినవాడు ఆ మనిషే, పరలోకంలో తిరుగుబాటు చేసి. అది అన్నమాట. అంటే ఓ రకంగా చెప్పాలంటే సాతాను పాలవుతారు. వ్యాధులు అనేది సైతాను కలిగిస్తాడు అనే అభిప్రాయం, ఇలా రకరకాల అభిప్రాయాలు. ఇతడు చెప్పినవన్నీ మనం ఆథెంటికేటెడ్గా కాదు, ఇతను ఉద్దేశం పక్కన పెట్టేసేసి సాధారణంగా దుష్టులకు సంభవించే విషయమని ఆలోచించు. ఇతను ఉద్దేశం ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? యోబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా అనమాట. రైట్. ఆ తర్వాత మనం కోల్పోతారట 14వ వచనం నుండి చూస్తే. ఏం కోల్పోతారు? వాళ్ళు పోయే అవకాశం ఉంది గుడారంలో నుండి. రెండవది వాళ్ళకున్న నెమ్మది పోతుందంట. పోతుందంటండి. అది మనకి 13 నుండి 15వ వచనం వరకు చూస్తాం అన్నమాట. వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును అంటే ఇవన్నీ ఇవి ఇక జీవం అనేది ఏమాత్రం లేని స్థలంలో ఈ పదాలు వాడతారన్నమాట. గంధకం చల్లబడి అంటే ఇక్కడ మొక్క రాదు, ఏమి రాదు, బతుకు కష్టం అవుతుంది. వారి యొక్క వేళ్ళు వెండిపోతాయి అన్నాడు. రెండవది తర్వాత మాట 17, 18 వచనాల్లో వాళ్ళకున్న ఘనత పోతుంది. ఆ మాటల వెనక ఉన్న విషయం ఏంటంటే వాళ్ళు చాలా ఘనంగా ఎంచబడవలసిన వాళ్ళు ఆ ఘనతను కోల్పోతారట. ఘనత లేని జీవితం జీవిస్తారట. ఆ తర్వాత 19,
20, 21 వచనం లేకపోతే 19వ వచనం మనం చూసినట్లయితే 19 దాని కింద వరకు కూడా వాళ్ళకు పుత్రులైనను పౌత్రులైనను. పౌత్రులు అంటే ఎవరు? పుత్రులు బాగా అని చెప్పారు. పౌత్రులు ఎవరు? మనవాళ్ళు, రైట్? పిల్లలు పౌత్రులు అంటే అవి అలాంటి వాళ్ళు వాళ్ళకి ఉండరట, దుష్టత్వంలో ఉండేవాడికి. ఈయన చెప్తున్నాడు అనమాట. అందుకని యోబు అన్నీ కోల్పోయేటప్పటికి ఎంత విమర్శ చేస్తున్నాడో చూడండి. అన్నీ బాగొట్టుకున్నాడని యోబుని ఈ మాటలన్నీ అంటున్నాడు అనమాట, మొత్తం కోల్పోయిన వాడని. ఇక ఆ తర్వాత వారు విస్మయము పొందుతారు. దే విల్ బి అస్టానిష్డ్. విస్మయానికి గురైపోతారు. ఎందుకు ఇవన్నీ నా మీదకి వచ్చిపోయినాయని విస్మయంతో వాళ్ళు మూర్చిల్లిపోయే పరిస్థితి వస్తుందటండి. ఆయన ఇప్పుడు 20:21లో ఏం చెప్పాడు? అది సంగతి. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే, యోబు ఇలాంటి వాడు అనుకుని నిన్ను విమర్శలు చేశాడు. అందుకే యోబు స్నేహితుల మీద దేవునికి మామూలు రకమైన కోపమేం రాలా. బలి అర్పిస్తేనే తప్ప ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా స్నేహితుడైన యోబు దగ్గరికి వెళ్ళండి. చూసారా, యోబుని ఎంత దుష్టత్వంలో ఉన్నాడని విమర్శించారో, యోబు దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష అడిగి బలి అర్పణ చేయించుకుని యోబుతో యాజక ధర్మం చేయించుకుంటేనే కానీ వీళ్ళ మీద ఉన్న కోపం దేవుడికి చల్లారలేదు. అందుకని మనం నోరు ఉన్నది కదా అని గబగబా మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళనే వీళ్ళని విమర్శించే విషయంలో వీ షుడ్ నాట్ బి టూ జనరస్. ఈ బిల్డర్ ద్వారా నేర్చుకుంటున్నాం అన్నమాట. గబుక్కుని విమర్శ చేసేయకూడదు, ఆలోచించాలి. కొంచెం చేయవలసినప్పుడు చేయాలి. సద్విమర్శ ఎప్పుడు మంచిదే. మళ్ళీ అలా కాకుండా ఉంటే నాకెందుకులేండి, చెప్తే ఏమనుకుంటారు, వీళ్ళు గోతులోకి తాడేసి దింపే మనుషులే. ఎందుకనంటే ఒకరినొకరు సరిదిద్దుకోండి, ఒకరినొకరు పులుకొలుపుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని బైబిల్ చాలా స్పష్టంగా న్యూ టెస్టిమెంట్లో మరి ముఖ్యంగా దేవుడు ఎలివేటెడ్గా చెప్పాడనమాట. ప్రే ఫర్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్, రెబ్యూక్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు పురుకొలుపుకోండి. అవి చాలా ఆ విలువలుగా దేవుని యొక్క గ్రంథం చెప్పింది. ఇప్పుడు మనం బైబిల్ స్టడీకి వెళ్దామా సిస్టర్ అని బైబిల్ పట్టుకుని వెళుతూ ఆ మన విశ్వాస యొక్క ఇల్లు దగ్గరకు వస్తే ఇలా తొంగి చూసి ఒక్క మాట అంటే ఆ చూపు ఆ బైబిల్ పట్టుకుని అలా కనపడేటప్పటికే చాలండి వాళ్ళల్లో, అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను ఒక మాట మాట్లాడక ఇలా గద్దింపు వచ్చేస్తుంది వాళ్ళకి. సిస్టర్ వెళ్దామంటారా అండి, కుదరలేదా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, అలా పొలైట్గా మాట్లాడాలి. అది నేర్చుకోవాలి. బిల్దర్లాగా ప్రవర్తించకూడదు. దేవుడి సందేశం దీవించునుగాక. ఆమేన్.